హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఏమై చేసావే ఎపిసోడ్ 13. అక్షర ఇంటికి వస్తుంది. ఇంటి తలుపులు లాక్ చేయకుండా ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇదేంటి, మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు లాక్ చేశాం కదా, మరి ఇప్పుడేంటి డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి అని అనుమానంగా, ఇంటి కీస్ నా దగ్గర, విరాట్ గారి దగ్గర మాత్రమే ఉంటాయి. ఆయనేమో ఆలస్యంగా ఇంటికి వస్తానని కాల్ చేసి చెప్పారు. మరి ఎవరు ఓపెన్ చేసి ఉంటారని అనుమానంగా చూస్తుంది. మరి ఎవరు ఓపెన్ చేసి ఉంటారు? దొంగలేమైనా ఇంట్లో పడ్డారా ఏంటి? అయ్యో, నా బంగారం, మా ఆయన బంగారం అంతా ఈ ఇంట్లోనే ఉంది. ఏం చేయను అని టెన్షన్తో ఉంటుంది. దొంగలు కానీ అయితే మొత్తం దోచుకుని వెళ్తారు అంటూ కంగారుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెట్టిన తనపై బెలూన్ పేలి పువ్వుల వర్షం కురుస్తుంది. ఒక్కసారి షాక్ అవుతుంది. సడన్గా అలా ఫ్లవర్స్ పడేసరికి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ముందుకు చూస్తుంది అక్షర. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ తన పేరెంట్స్, విరాట్ వాళ్ళ పేరెంట్స్, ఇంకా విరాట్ అందరూ ఉంటారు. సృజన మరియు తన హస్బెండ్ వచ్చి కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒక్కసారిగా విష్ చేస్తారు. విరాట్ కేక్ పట్టుకుని తన ముందుకు వస్తాడు. దాన్ని చూసే అక్షర ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసేసరికి చాలా సంతోషం వేస్తుంది అక్షరకి. అయ్యో అని, నా బర్త్డే నాకు కూడా గుర్తులేదని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని చిన్నవాళ్ళని హత్తుకుంటుంది ప్రేమగా. మీరంతా కలిసి నాకు పెద్ద పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు ఈరోజు నా బర్త్డే అనే విషయం మర్చిపోయాను నేను. నువ్వే కాదు, మేము కూడా మర్చిపోయాంరా అక్షర అని విరాట్నే గుర్తు చేశాడు. విరాట్ గారా అంటూ ఆశ్చర్యపోతూ, ఆయన నా బర్త్డే ఈరోజని మీకెలా తెలుసు అని విరాట్ని అనుమానంగా చూస్తుంది. ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు అక్షర. వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, డిన్నర్ చేద్దాం. సరే అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అక్షర. ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారని సింపుల్ సారీ కట్టుకొని వస్తుంది అక్షర. అందరూ తనని విష్ చేసి ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కేక్ కటింగ్ తర్వాత అందరూ డిన్నర్కి కూర్చుంటారు. ఎప్పటిలాగానే అక్షర పేరెంట్స్ ముందు తనకి తినిపించడం మొదలు పెడతారు. అక్షర, అసలు నువ్వు తింటున్నావా లేదా, చూడు ఎలా చిక్కిపోయావో అని చాలా బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ తనకి తినిపిస్తారు. అయ్యో, అదేం లేదు అమ్మా, నేను తింటున్నాను, నేను బాగానే ఉంటున్నానని చెబుతుంది. అక్షర పక్కనే ఉన్న సృజన అక్షర వైపు కొంచెం వాలి, వదిన, మీ ఆయన్ని ముద్దుల బదులు కొన్ని ముద్దలు పెట్టమని చెప్పు అని అంటుంది నవ్వుతూ. అప్పుడు నువ్వు వీక్ అవ్వవు అంటూ చీర పళ్ళుని తన మెడ మీద ఉన్న లవ్ బైట్ అనే కప్పేలా చూస్తుంది సృజన. సృజన మాటలకి షాక్ అయ్యి అక్షర ఒక్కసారిగా నవ్వుతుంది. సిగ్గుపడిపోయి అక్షర తల కిందకి దించుకుంటుంది. నువ్వు నాదానివి, నువ్వు నాదానివి, నాకు మాత్రమే సొంతం అనేలా కొన్ని గుర్తులు వదిలేస్తున్నాను నేను నీ శరీరంపై అంటూ రాత్రి అతను చేసిన అల్లరి గుర్తుకు రాగానే తన బుగ్గలు రెడ్గా అయిపోతాయి. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టే తను కూడా సిగ్గుపడుతుంది. ఏంటి సుజీ, ఏం చెప్పావు మీ వదినతో అంతలా సిగ్గుపడుతుంది అని విరాట్ అడుగుతాడు. అది మా లేడీస్ సీక్రెట్, నేను నీతో చెప్పను అన్నయ్య అని అంటుంది సృజన. నువ్వు చెప్పకపోతే ఏంటి, నా వైఫ్ని అడిగి తెలుసుకుంటా అని సృజనకి ఆపోజిట్గా మాట్లాడతాడు విరాట్. వదిన చెప్పదు, చెప్పలేదు కూడా, అంతే కదా వదిన అంటూ అక్షరాన్ని ఇంకొంచెం సేపు ఆట పట్టిస్తుంది సృజన. అయ్యో దేవుడా, ఈ అన్న చెల్లెళ్ళ మధ్య నేను ఇరుక్కున్నాను కదా అనుకుని ఏదో తిన్నానని కొంచెం తినేసి ఒక్కసారిగా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ బాల్కనీలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది కాసేపు. అందరూ భోజనాలు చేసి అక్షర ఉండమని అడుగుతున్నా కూడా నెక్స్ట్ టైం ఇక్కడ తప్పకుండా ఉంటాం అక్షర, ఇంకా ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దని అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే అక్షరాన్ని హగ్ చేసుకుంటాడు విరాట్. ఈ చీరలో చాలా బాగున్నావు. అవునా, థ్యాంక్స్ అంటూ విరాట్ గారు, థ్యాంక్స్ ఎందుకు, నా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసినందుకు
నేను బాగున్నానని కామెంట్ చేసినందుకు రెండింటికి కూడా అని అంటుంది అక్షర. నీ పుట్టినరోజున సెలబ్రేట్ చేయటం భర్తగా నా బాధ్యత. దానికి థ్యాంక్స్ ఎందుకు అక్షర? అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు విరాట్. కావాలంటే నాకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు అని విరాట్ చెబుతాడు. గిఫ్టా? ఏం గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. నీ స్వీట్ పెదాలతో నాకు ఒక మంచి ముద్దివ్వచ్చు, అది నీకు నచ్చితేనే అని అంటాడు. బలవంతం ఏం లేదు అంటున్న విరాట్ గారు బుగ్గపై ముద్దు పెడుతుంది అక్షర. తన మాటలు ఇంకా పూర్తవ్వకుండా విరాట్ నవ్వుకొని అక్షరాన్ని ఎత్తుకొని వాళ్ళ రూంలోకి తీసుకొని వెళ్తాడు విరాట్. విరాట్ గారు, ఏం చేస్తున్నారు మీరు? సర్ప్రైజ్ అంటూ వాళ్ళ రూంలోకి తీసుకొని వెళ్తాడు. బెడ్ని అందంగా పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి అక్షర ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఎవరు ఇలా అరేంజ్ చేశారు? నేను ముందు రూంలోకి వచ్చినప్పుడు ఈ అలంకరణ ఏమీ లేదు అనుకుంటూ విరాట్ వైపు చూస్తుంది. ఎవరు చేశారా అని అడిగినట్టు. అక్షర మనసు చదివినట్లు, అప్పుడు లేదు, మనం భోజనానికి కూర్చున్నాం కదా, అప్పుడు అరేంజ్ చేపించాను నేనే అంటాడు విరాట్. అప్పుడు కానీ ఎవరు అలంకరించారు? మీ మమ్మీ మా మమ్మీనా అని అడుగుతుంది. ఏంటి, అత్తయ్య అమ్మానా? అయ్యో దేవుడా, అందుకేనా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పింది. విరాట్ గారు, మీకు అస్సలు సిగ్గు లేదు. ఇలా ఎవరైనా చేస్తారా వాళ్ళు ఉండేటప్పుడు? అది చూసి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు మన గురించి అని అడుగుతుంది అక్షర సిగ్గుపడుతూ. హ్యాపీగా ఫీల్ అవుతారు, అందులో ఏమనుకుంటారు చెప్పు? వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉన్నారని అంటూ అక్షర దగ్గరికి రాబోతూ ఉంటే, నా దగ్గరికి అస్సలు రావద్దు, నేను అసలు ఈరోజు నీ దగ్గర పడుకోను అని కోపంగా అంటుంది. వేరే రూంలోకి వెళ్ళి పడుకుంటా అంటూ వెళ్ళబోతున్న అక్షర చేతిని పట్టుకొని ఒక్కసారి తన వైపు లాగుతాడు విరాట్. దాంతో అక్షర ఒక్కసారి వెనక్కి పడి విరాట్పై పడుతుంది. వద్దా, నేనొద్దా నీకు? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? లేకపోతే అస్సలు టచ్ చేయను నేను అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి వేరే రూంలోకి వెళ్ళి పడుకుంటాను అని అంటాడు. వేరే రూమ్ అవసరం లేదు, ఇక్కడే పడుకో, నీకు ఇష్టం లేకుండా నేను అస్సలు తాకను నేను అంటూ అటు తిరిగి పడుకుంటాడు విరాట్. విరాట్ని చూసి అక్షర ఒకసారి బాధపడుతూ, వాళ్ళ అమ్మ అత్తయ్యలతో రూమ్ అలా అలంకరించాడు అనే కోపం కానీ, వాళ్ళు ఏమనుకుంటారనే భయంతో అలా బిహేవ్ చేసిందే కానీ విరాట్ అంటే ఇష్టం లేకుండాని కాదు. కానీ నిజంగా విరాట్ని వదిలి వేరే రూమ్కి వెళ్ళటం అక్షరకి అస్సలు ఇష్టం లేదు. కానీ అలా చెబుతుంది అంతే. అలాగే వాళ్ళ స్వీట్ మెమరీ ఈ రోజున పాడు చేయడం కూడా అక్షరకి అస్సలు ఇష్టం లేదు. అందుకే అటు తిరిగి పడుకున్న విరాట్ని ఒక్కసారి తన వైపుకు లాక్కొని హగ్ చేసుకుంటుంది. అక్షర హగ్ చేసుకోవడంతో తన వైపు తిరుగుతాడు విరాట్. ఏంటి, కోపం పోయిందా అని అడుగుతాడు విరాట్. నాకేం నీ మీద కోపమేం లేదు, కానీ అత్తయ్య అమ్మ ఏమనుకుంటారా అనే చిన్న భయం వేసింది అంతే, ఇంత ఆర్గ్యుమెంట్ చేశాను అంటుంది. వాళ్ళు ఏమనుకుంటారా, మనం సంతోషంగా ఉండాలని అన్ని పూజలు వ్రతాలు వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇదే కావాలి అని అంటాడు విరాట్. తెలియాలి మనం సంతోషంగా ఉన్నామని, అందుకే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేం కదా, అందుకే ఇలా చేసి వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటారు కదా అని. సారీ, నువ్వు హర్ట్ అయ్యి ఉంటే. మీరే అన్నారు కదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య నో సారీ నో థ్యాంక్స్ అని అంటూ విరాట్ కౌగిలిలో అక్షర ఒదిగిపోతుంది. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. వావ్ ఐషు, ఎంత క్యూట్గా ఉన్నాయి అవి అని ముద్దొస్తున్నాయి అంటూ ఫోన్ స్క్రీన్కి ముద్దు పెడుతూ ఉంటుంది అక్షర. ఒకసారి తన ఫోన్ చూసుకొని ఫోన్ మాట్లాడుతూ జిమ్ చేసి వచ్చిన విరాట్ కంట్లో ఆ సీన్ కనబడుతుంది, ఆ దృశ్యం కనబడుతుంది. ఏంటది, ఎవరికి ముద్దులు పెడుతుంది అనుకుంటూ తన దగ్గరికి వస్తాడు విరాట్. ఫోన్లో 2 క్యూట్ పప్పీస్ ఉండటం చూసి, ఓ వావ్, అవి చూసి వావ్ భలే ఉన్నాయి ఇవి కదా, నాకు కూడా చాలా నచ్చేశాయి విరాట్ గారు, ఐషు ఇప్పుడే తెప్పించుకుందంట అని చెబుతుంది అక్షర. అవునా, సో బ్యూటిఫుల్ అంటాడు. అవునా, చాలా బాగున్నాయి ఐషు, థ్యాంక్ యూ విరాట్ అని చెబుతుంది ఐషు. అవును, వాటి నేమ్స్ ఏంటి అని అడుగుతాడు. ఇంకా ఏం పెట్టలేదు, తొందరలో పెట్టాలి. అవును, మీరు చెప్పండి, ఏ నేమ్స్ పెడితే బాగుంటుందో, మీరు కూడా ఒక ఐడియా ఇవ్వండి అని అడుగుతుంది విరాట్ని. విరాట్కి ఏం చెప్పాలో అర్థం కాక, ఈ విషయాలేవి నాకు తెలీదు, మీరే చూసుకోండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విరాట్.
అప్పుడు ఐషు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నేమ్స్ నాకంతా తెలీదు ఐషు, నువ్వే నీకు నచ్చినవి పెట్టే, ఓకేనా? సరే అంటూ కొంచెం సేపు ఫోన్ మాట్లాడి అక్షరాకి ఫోన్ ఇవ్వబోతూ అనుకోకుండా చేయి తగులుకొని తన ఫోన్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్షర చేతికి ఫోన్ ఇవ్వబోతూ వెనక్కి తీసుకొని ఫొటోస్ చూస్తాడు విరాట్. విరాట్ జిమ్ చేస్తున్నప్పుడు, అలాగే స్నానం చేసి టవల్తో ఉన్న ఫొటోస్, నైట్ టైం అతను నిద్రపోయినప్పుడు తీసిన ఫొటోస్, ఇలా చాలా వరకు అతను షర్ట్లెస్గా ఉన్న ఫొటోస్ ఉంటాయి ఆ ఫోన్లో. విరాట్ ఫోన్ ఇవ్వకుండా ఏదో చూస్తూ ఉండటం చూసి ఏం చూస్తున్నారు ఈయన అనుకొని ఫొటోస్ చూడటం చూసి షాక్ అయ్యి విరాట్ చేతిలోని ఫోన్ లాక్కుంటుంది. ఏ అక్షర చూడని, అందులో ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి చూస్తానంటూ అక్షర విరాట్కి దొరకకుండా ఫోన్ తీసుకొని అక్కడ నుంచి పరిగెత్తుతుంది. ప్లీజ్ అక్షర చూడని, అయినా అందులో నువ్వు సిగ్గుపడడానికి ఏముంది? నీ హస్బెండ్ ఫొటోసే కదా నువ్వు తీసింది. విరాట్ గారు, అసలు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు నా ఫోన్? ఎందుకంటే అది నా వైఫ్ది కనుక నాకు హక్కు ఉంది. చూశాను, తప్పేంటి? అక్షర ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అవుతుంది. అయినా అక్షర, నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే నేను నీకు షర్ట్లెస్గా ఉంటే ఇంత ఇష్టమని. చెప్పొచ్చు కదా డార్లింగ్, నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవటానికి ఏమి అంటూ దగ్గరికి వస్తాడు విరాట్. అక్షర సిగ్గుపడుతూ నవ్వుకొని అతనికి దూరంగా జరుగుతూ, మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే విరాట్ గారు, షర్ట్లెస్గా ఇంకా హాట్గా ఉంటారు అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిందికి వస్తుంది. అక్షర మాటలకి విరాట్ నవ్వుకుంటాడు. చిన్న చిన్న సర్ప్రైజులతో సంతోషంగా జీవితం సాగిస్తూ ఉంటారు ఇద్దరు. మహి ఇంకా ఎంతసేపు, తొందరగా రెడీ అయ్యిరా, అవతల ప్రోగ్రామ్కి టైం అవుతూ ఉంది. వస్తున్నాను అక్షర, 5 మినిట్స్. అమ్మాయినైనా నేను తొందరగా రెడీ అయ్యాను, అబ్బాయి నువ్వు రెడీ అవ్వడానికి ఇంత టైం ఎందుకు? అరే, ఈరోజు మీ ఆయన లాంచ్ చేసే న్యూ డిజైన్స్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి ఎంతమంది అమ్మాయిలు వస్తారో తెలుసా? మరి అటువంటి చోటికి నార్మల్గా వస్తే ఏం బాగుంటుంది, అందుకే స్పెషల్గా రెడీ అయ్యి వచ్చా. ఎలా ఉన్నాను? ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్లు నువ్వు కూడా అంతే. ఎంత రెడీ అయినా ఎప్పటిలానే ఉంటావు, కానీ హీరో మహేష్ బాబు మాదిరి అవ్వలేవు కదా. పో, నీకు జెలసీ, నేను ఈరోజు బాగా ఉన్నానని మహేష్ అంటాడు. ఇలా టైం వేస్ట్ చేస్తున్నా, అవతల షో స్టార్ట్ అవుతుంది. నిన్ను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను, తర్వాత నీ ఇష్టం అంటూ విరాట్ తన కోసం పంపిన కారు దగ్గరికి వెళ్తుంది అక్షర. అక్షర ఆగు, నేను వస్తున్నంటూ మహేష్ వెంటనే పరిగెట్టి వస్తాడు. ఫ్రెండ్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసరికి చుట్టూ కెమెరాలు జనంతో కిక్కిరిసి ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళడానికి దారే ఉండదు. అందుకే చెప్పింది ముందే వెళ్దామని. నీ వల్ల లేట్ అయింది చూడు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అబ్బా సారీ అక్షర, నాకేం తెలుసు జనం ఇలా వస్తారని. సర్లే, మీ ఆయనకి కాల్ చేయి, వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఓకే అంటూ విరాట్కి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయడు. ఇప్పుడు ఎలా? ఉండు, విక్కీకి కాల్ చేస్తాను, తను ఫ్రీగా ఉన్నాడేమో అంటూ తనకి కాల్ చేయగానే విక్కీ బయటికి వచ్చి వీళ్ళని బ్యాక్ సైడ్ నుంచి లోపలికి తీసుకొని వెళ్తాడు. వదిన, మహేష్ మీరు ఇక్కడ కూర్చోండి, కొంచెం సేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, సరేనా? ఓకే. అవును, మీ అన్నయ్య ఎక్కడ? తను రెడీ అవుతున్నాడు వదిన, ఫస్ట్ తన కలెక్షనే ముందు స్టార్ట్ అవుతుంది, ఫ్యాషన్ షో. ఓకే. నువ్వు ర్యాంప్ వాక్ చేస్తున్నావా విక్కీ, లేదా అని అడుగుతుంది. చేస్తాను వదిన, లాస్ట్లో నేను అన్నయ్య కలిసి చేస్తాం, కాకపోతే నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, బాయ్ వదిన. ఓకే, నీ వర్క్ చూసుకో విక్కీ అంటూ మహేష్, అక్షర వచ్చిన జనంను చూస్తూ ఉంటారు. మీ హస్బెండ్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిగా అక్షర, ఈ ఫాలోయింగ్ చూస్తే నీకు జెల్సీ అనిపించదా? అనిపిస్తుంది కొంచెం. అక్షర, నువ్వు ఈ ఫాలోయింగ్ చూసి గర్వపడాలి, కానీ జెల్సీగా ఫీల్ అవ్వకూడదు. నీకు తెలుసా అక్షర, మీ ఆయన ఈ పొజిషన్కి రావటానికి చాలా కష్టపడ్డాడు. అందరూ అనుకున్నట్లు అతను ఈ ఫీల్డ్లోకి గోల్డెన్ స్పూన్తో రాలేదు, చాలా అవమానపడ్డాడు తెలుసా. ఫస్ట్లో అతను కొంచెం చబ్బీగా బుద్దుగా ఉండేవాడు చదువుకునేటప్పుడు. అప్పుడు ఏదో ఈవెంట్కి అతను వాళ్ళ ఫాదర్తో వస్తే, నెక్స్ట్ ఫ్రెండ్స్ కంపెనీ కాబోయే సీఈఓ ఇలానే ఉండేది అని చాలామంది ఎగతాళిగా మాట్లాడారు. అతని గురించి చాలా రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత విరాట్ తనని తాను మార్చుకున్నాడు. యూఎస్ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అందరూ అతన్ని చూసి షాక్ అయ్యారు. అసలు అప్పటి విరాట్ ఇతనేనా అని మారిపోయాడు అనేలా. ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడేమోనని రూమర్ కూడా వచ్చింది. బై గాడ్ గ్రేస్ అతను అలాంటివేమీ చేయలేదని, ఫస్ట్ అతని ఫుడ్ మీద కంట్రోల్ ఉండేది కాదని, తర్వాత తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, అందుకే ఇలా మారాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అతనికి ఉన్న ఫాలోయింగ్ని చూసి నువ్వు ఫీల్ అవ్వాల్సింది జెల్సీగా కాదు, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తనని అవమానించిన వాళ్ళ చేతనే క్లాప్స్ కొట్టించుకునే స్టేజ్కి వెళ్ళిన అతని హార్డ్ వర్క్కి నువ్వు గర్వపడాలి అంటూ విరాట్ గురించి మహేష్ ప్రతి విషయం చెబుతాడు.
అతని గురించి తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యపోతూ ఉంది అక్షర. నాకు నిజంగా ఇవేం తెలియదు విరాట్ గారి గురించి అనుకుంటూ అతని గురించి వింటూ ఉండగా షో స్టార్ట్ అవుతుంది. షోని స్టార్ట్ చేస్తారు. హలో ఎవ్రీవన్, ఈ షోకి విచ్చేసిన అందరికీ స్వాగతం. మీరు ఎంతో ఎయిట్ చేస్తున్న ర్యాంప్ వాక్ స్టార్ట్ అవుతుంది మీ అభిమాన మోడల్తో అంటూ అనౌన్స్ చేసి అక్కడి నుంచి వెళ్తాడు కబీర్. బ్లాక్ షూట్లో రాయల్గా నడుస్తూ ఉంటాడు విరాట్. విరాట్ అలా చూడగానే అతని అందానికి మెస్మరైజ్ అవుతుంది అక్షర. బాబోయ్, మా ఆయన ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉన్నారు అంటూ రెప్పవేయటం మర్చి అతన్నే చూస్తూ ఉంటుంది అక్షర. విరాట్ ఫొటోస్కి పోజ్ ఇస్తూ అక్షర వైపు వచ్చి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. అది చూసి అక్షర ఒక్కసారి షాక్ అవుతుంది. అస్సలు సిగ్గులేదు ఇతనికి ఇంతమంది ముందు ఎలా అంటూ. తర్వాత ఒక్కరుగా అందరూ మేల్ మోడల్స్ నడుస్తూ వాళ్ళ బ్రాండ్ని అలాగే దుస్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. విరాట్ ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత విక్కీ, మీ వదిన ఇంకా ఇక్కడే ఉందా, ఇక్కడికి రమ్మని అని చెబుతాడు. అలాగే అన్నయ్య అని విక్కీ అక్షర దగ్గరికి వెళ్తాడు. వదిన, నిన్ను అన్నయ్య పిలుస్తున్నారు అంటూ అతని గదిలోకి తీసుకుని వెళ్తాడు విక్కీ. మహేష్, అక్షర విరాట్ రూమ్ దగ్గరికి వెళ్తారు. హాయ్ విరాట్. హాయ్ మహేష్. విరాట్, నేను ఎప్పుడూ అనుకునేవాడిని ఇతనికి ఎందుకు అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారా అమ్మాయిలని, కానీ మ్యాన్, ఈరోజు నీ వాక్ గ్రేస్ చూసిన తర్వాత నీకు ఫ్యాన్ అయిపోయాననుకో. ఈరోజు స్టేజ్ నువ్వు మొత్తం దున్నేసావనుకో. ఏమన్నా చేసావా అంటూ అతన్ని పొగడ్తలతో ముంచేస్తాడు మహేష్. అది నా జాబ్ మహేష్, నువ్వు మరీ ఇంతలా పొగడాల్సిన అవసరం లేదు అంటూ మహేష్తో మాట్లాడుతూనే అక్షరాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఈరోజు చాలా అందంగా అతని కళ్ళకి అందుకే ర్యాంప్ వాక్లో ఉన్నాను అనేది మర్చిపోయి తనకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఉంటాడు. మహేష్ విరాట్ చూపులు అర్థం చేసుకొని మీ ఇద్దరూ మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ రూమ్ నుంచి వెళ్తాడు వీళ్ళిద్దరికీ ప్రైవసీ కోసం. అది గమనించిన విరాట్, ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్, తిను నన్ను అర్థం చేసుకున్నాడు. తనని అర్థం చేసుకున్నందుకు మహేష్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని అక్షరాన్ని తన కౌగిలిలోకి తీసుకొని తన లిప్స్పై కిస్ చేస్తాడు ఒక్కసారి అక్కడే. అక్షర ముందు షాక్ అయిన తర్వాత ఆ కిస్కి స్పందిస్తుంది. అయ్యో ఏంటి అని. ఇద్దరూ భారంగా ఊపిరి పీల్చుకుంటూ తర్వాత నార్మల్కి వస్తారు. విరాట్ గారు, ఏంటి మీరు, మన వాళ్ళు అందరూ బయటే ఉన్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి అని. ఉంటే ఉండని, నాకేంటి, అయినా ఈ డ్రెస్లో సీతాకోక చిలుకలా అందంగా ఉన్నావు తెలుసా అని విరాట్ తిరిగి తనని పొగుడుతాడు. తమరి సెలక్షనే కదా మరి ఈ డ్రెస్, అందుకే ఈరోజు వేసుకున్నాను. ఆ మాత్రం అందంగా ఉంటానులేండి. నువ్వు డ్రెస్లోనే కాదు, డ్రెస్ లేకుండా కూడా హాట్గా అందంగానే ఉంటావు అంటాడు విరాట్. ఆ మాటలు విన్న విరాట్ గారు, అసలు మీరు రోజురోజుకి సిగ్గు లేకుండా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి ఈ మాటలు అని అక్షర తలదించుకొని మాట్లాడుతుంది. నీ దగ్గర సిగ్గేంటి అక్షర, నువ్వు నేను వేరు కాదు, మనం ఒకటే అయినప్పుడు మరి మన మధ్యలోకి సిగ్గు అనే మూడో వ్యక్తిని ఎందుకు 10 సార్లు తీసుకొని రావటం ఎందుకు చెప్పు అని అక్షరకి విరాట్ అడుగుతాడు. అవును, నా ర్యాంప్ వాక్ గురించి అందరూ మాట్లాడారు, మరి నీకు నచ్చిందా అని అడుగుతాడు. నచ్చిందా కాదు విరాట్ గారు, చాలా అంటే చాలా బాగుంది, అసలు చాలా అందంగా ఉన్నారు తెలుసా అని అంటుంది. మీకు తెలుసా, అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ర్యాంప్ వాక్ చూడలేదు, కానీ ఈరోజు ఇంత దగ్గరగా ఇంతమంది మోడల్స్ మిమ్మల్ని చూడటం చాలా చాలా బాగా నచ్చింది నాకు అంటూ ఇంకా ఏవేవో చెప్తూ ఉంటుంది. మరీ అంత నచ్చినప్పుడు మరి నీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని విరాట్ మళ్ళీ అదే అడుగుతాడు. ఏం గిఫ్ట్ అంటూ విరాట్ వైపు చూస్తే అతని చూపు తననే తినేసేలా ఉండటం చూసి తనకి అప్పుడే అర్థమవుతుంది. విరాట్, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందని. విరాట్ గారు, ఇప్పుడు కాదు, ప్లీజ్ అక్షర అని బ్రతిమిలాడి మాట్లాడతాడు. నో వే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది. నాకు ఇప్పుడే కావాలి, నువ్వు ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అవుతుంది. కానీ ఇక్కడ ఏమీ వద్దు అని చెప్పి, ఇది ఆఫీస్ హస్బెండ్ గారు, ఇల్లు కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, కొంచెం కంట్రోల్లో ఉండండి అని అక్షర చెబుతుంది. ఆఫీస్ రొమాన్స్ చాలా బాగా ఉంటుంది అని విన్నాను శ్రీమతి గారు, అది కూడా ఒకసారి ట్రై చేస్తే మనకి తెలుస్తుంది కదా, అది నిజమో కాదో ఎట్లా ఉంటుందో అని అంటూ అక్షరాన్ని దగ్గరికి తీసుకొని తన మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అక్షరానికి కిస్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి అతని చేష్టలకి నవ్వుకొని
అతనికి అనుగుణంగా మారబోతూ ఉంటుంది. ఆలోపు అక్షర విరాట్ ఇద్దరు ఒక దగ్గర కూర్చుని ఉంటారు. ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా రూమ్ ఓపెన్ అవుతుంది. సార్ మిమ్మల్ని జైసార్ పిలుస్తున్నారు అంటూ అక్కడికి వస్తుంది ఖుషి. ఖుషి మాటలు విన్న ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకొని తలదించుకుని ఉంటారు. సార్ నేను మళ్ళీ వస్తాను సార్ అంటూ తను ఎక్కడికి తిరిగి వెళ్ళాలనుకుంటుంది. ఖుషి అలా సడన్గా రావటంతో అక్షరాకి తల కొట్టేసినట్లు అవుతుంది. అయ్యో ఏంటి ఇలా బిహేవ్ చేశామని. అందుకే చెప్పింది వద్దు అని. ఇది ఆఫీస్ కదా, హద్దులో ఉండాలని. మీరు చెబితే వినరు అని కోపంగా అక్షర అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.